హాయ్ అండి, వెల్కమ్ టు మై బేకింగ్ జర్నల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియోలో విప్పింగ్ క్రీమ్తో ఆల్రెడీ బేక్ చేసుకున్న స్పాంజ్కి ఎలా ఫ్రోస్టింగ్ చేయాలన్నది చెప్తాను. యాజ్ ఏ బిగినర్గా నేను చేసిన మిస్టేక్స్ ఏంటో మీకు చూపిస్తాను, సో దట్ మీరు చేయకుండా ఉండడం కోసం. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ రిచీస్ స్టార్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నానండి. ఇదైతే 1 kg ప్యాక్, నాకు 200 పడింది. నేను బయట మార్కెట్లో తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం చాక్లెట్ గనాష్ తయారు చేద్దాము. ముందుగా 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నానండి. 1:1 రేషియోలో తీసుకుంటున్నాను. 1 కప్ విప్పింగ్ క్రీమ్కి 1 కప్ డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను నేను. ఇది ఆల్రెడీ నాది మెల్ట్ అయిపోయి ఉంది. ఈ రెండింటిని ఒక బౌల్లో వేసి 30 minutes మైక్రోవేవ్ చేయండి. సో 2 హీట్ అవుతాయి కాబట్టి 2 మెల్ట్ అవుతాయి, 2 బాగా బ్లెండ్ అవుతాయి. ఒకసారి హ్యాండ్ బీటర్ తీసుకొని బ్లెండ్ చేయండి. ఒకవేళ ఓవెన్ లేని వాళ్ళైతే స్టవ్ మీద విప్పింగ్ క్రీమ్ బాయిల్ చేసి దాన్ని డార్క్ చాక్లెట్లో వేయండి. అప్పుడు 2 మిక్స్ చేస్తే మనకి చాక్లెట్ గనాష్ అన్నది 1:1 రేషియోలో డ్రిప్పింగ్ కోసం తయారు చేసుకుంటున్నామండి మనం. ఇక్కడైతే మన చాక్లెట్ గనాష్ రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టద్దు. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, సో అది చాలా థిక్గా అయిపోయింది. మీరు ఆ మిస్టేక్ చెయ్యొద్దు. దీన్ని బయటే ఉంచండి కూల్ అయ్యేలాగా. ఒక బౌల్లో వాటర్ వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. అది ఐస్ అయ్యే వరకు ఉంచండి. అది ఐస్ అయిన తర్వాత దాన్ని బయటకు తీసి మనం ఏ బౌల్లో అయితే విప్పింగ్ క్రీమ్ మిక్స్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకువెళ్ళి ఈ ఐస్ అయిన బౌల్ మీద ప్లేస్ చేయండి. అప్పుడు మన విప్పింగ్ క్రీమ్ అన్నది కూల్గా ఉండటానికి హెల్ప్ అవుతుందండి. నేనైతే ఇక్కడ 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఎలక్ట్రిక్ బ్లెండర్ యూస్ చేస్తున్నానండి. 1 నెంబర్ స్పీడ్ మీద మాత్రమే బీట్ చేయండి. 1 నెంబర్ మీద బీట్ చేస్తే మన క్రీమ్ ఎక్కువసేపు స్టేబుల్గా ఉంటుందండి. చూసారుగా ఇలా బీట్ చేస్తూ ఉంటే మనకి వేవ్స్ చూసారా ఎలా ఫామ్ అవుతుందో. సో మన విప్పింగ్ క్రీమ్ రెడీ అవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. నేను ఇలా వేవ్ కింద ఫామ్ చేస్తున్నాను కదా, అక్కడ చూసారు మీకు స్టిఫ్గా నిలబడుతుంది. అదే పడిపోతుంటే కనుక అది మనకి ఇంకా బీట్ చేయాలనండి. ఒకవేళ పడకపోతే మన విప్పింగ్ క్రీమ్ అన్నది రెడీ అయిపోయినట్టు. నేనైతే ఇక్కడ చాక్లెట్ కేక్ కోసం ఇందాక ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న గనాష్లో కొంచెం తీసుకొని ఈ విప్పింగ్ క్రీమ్లో అయితే మిక్స్ చేస్తున్నాను. సో దట్ మనకి చాక్లెట్ విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది. సో బాగా బ్లెండ్ చేయండి. జస్ట్ అది వేవ్ నిలబడేలాగా మనం చూసుకోవాలన్నమాట. విప్పింగ్ క్రీమ్ని అయితే డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలండి. మనం ఎప్పుడు అయితే యూజ్ చేయాలనుకుంటున్నామో కొంచెం సేపు ముందే దాన్ని తీసి మీరు బయట పెట్టుకుంటే కనుక అది మిల్కీ కన్సిస్టెన్సీలో అవుతుంది. అప్పుడు మాత్రమే దాన్ని బీట్ చేయాలి. డీ ఫ్రిడ్జ్లో వెంటనే తీసి మాత్రం బీట్ చేయకూడదండి. ఇప్పుడైతే మనం దీన్ని కేక్ టర్న్ టేబుల్ అంటారు, మీకు తెలుసు కదా. దీని మీద మనం ఏదైనా క్లాత్ కానీ ఏదైనా సిలికాన్ ప్యాడ్ కానీ పెట్టుకుందాం, సో దట్ మన కేక్ అన్నది కదలకుండా ఉంటుంది అనమాట. ఇదైతే కేక్ ప్యాడ్ అంటారు. సో ఫస్ట్ మన కేక్ కదలకుండా ఉండడం కోసం నేనైతే ఇక్కడ క్రీమ్ యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా విప్పింగ్ క్రీమ్ కాదు, గనాష్ యూస్ చేయాలంటండి. నాకు తెలియక నేను చాక్లెట్ క్రీమ్ అయితే యూజ్ చేశాను. మనం చాక్లెట్ పేస్ట్రీ అయితే రెడీ చేస్తున్నామండి. దానికోసం చాక్లెట్ లేయర్ అయితే తీసుకున్నాము. దాని మీద ఇలా షుగర్ సిరప్తో సోక్ చేసుకుంటున్నాను. షుగర్ సిరప్లో కొంచెం కాఫీ పౌడర్ మిక్స్ చేస్తే చాక్లెట్ కేక్కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ట్రై చేయండి ఈసారి చేసినప్పుడు కంపల్సరీ. ఇది వచ్చేసి పైపింగ్ బ్యాగ్, మీ అందరికీ తెలుసు కదా. నేను చాలా చిన్న సైజ్ ఆర్డర్ చేశానండి, నేను చూసుకోలేదు. దయచేసి మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు చూసుకోండి. పెద్ద సైజ్ తీసుకోవడానికి ట్రై చేయండి. చిన్న సైజ్ చాలా కష్టం యూజ్ చేయడం. యాజ్ ఏ బిగినర్స్గా అయితే పెద్ద బ్యాగ్స్ అయితే బాగా ఈజీగా మనం యూజ్ చేయగలుగుతామండి. నెక్స్ట్ అయితే నేను ఫ్రాస్టింగ్ చేస్తున్నాను. ఫస్ట్ లేయర్ మనం బ్యాగ్లోకి ఇలా వేసుకున్న తర్వాత ఫ్రంట్ టిప్ కట్ చేసుకొని మొత్తం ఇలా పైపింగ్ బ్యాగ్తో ఇలా రౌండ్ సర్కిల్స్ కింద చేసుకొని అప్పుడు దాన్ని లెవెల్గా చేసుకోండి. మనం బిగినర్స్ కదా, ఫస్టే ప్యాలెట్ నైఫ్తో తీసుకొని డైరెక్ట్గా దానికి క్రీమ్ అప్లై చేసుకొని చేసుకోవాలంటే మనకి లెవెల్గా రాదు. సో ఫస్ట్ పైపింగ్ బ్యాగ్తోనే మాత్రమే ఇలా చేయండి ఫస్ట్ తీసుకొని. నేను అలానే చేశాను. యాక్చువల్గా నాకు క్రీమ్ డ్రై అయిపోయిందండి, ఎందుకంటే నేను చాలా ఓవర్ బీట్ చేశాను. ఆ విషయం నాకు తర్వాతే తెలిసింది. ఇంకా ఓవర్ బీటే కాదు, నాకు మధ్యలో కొంచెం పనుండి నేను దాన్ని తీసుకెళ్ళి అలానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఎటువంటి క్లింగ్ ర్యాప్ చేయకుండా. మీకు ఒకవేళ మధ్యలో
ఏదైనా ఆపాలన్నా కంపల్సరీ మనం విప్పింగ్ క్రీమ్‌ని ఫ్రిడ్జ్‌లోనే ప్లేస్ చేయాలండి. అది కూడా మంచిగా క్లింగ్ ర్యాప్‌తో ర్యాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను నెక్స్ట్ లేయర్ పెడుతున్నాను. షుగర్ సిరప్‌తో సోక్ చేస్తున్నానండి. చెప్పాను గదా! షుగర్ సిరప్‌లో కాఫీ పౌడర్ మిక్స్ చేయండి. చాక్లేట్ పేస్ట్రీకి మాత్రం చాలా సెట్ అవుతది. ఈ చాక్లేట్ స్పాంజ్ కేక్ రెసిపీ అయితే మన ఛానల్‌లో అవైలబుల్‌గా ఉందండి. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే గనక చెక్ చేయండి. నెక్స్ట్ అయితే సెకండ్ లేయర్‌కి కూడా మనం సేమ్ అలానే పైపింగ్ బ్యాగ్‌తో క్రీమ్ అప్లై చేసుకుందాము. ఫస్ట్ అయితే మనం విప్పింగ్ క్రీమ్ పైపింగ్ బ్యాగ్‌లో వేసినప్పుడే మనం ఫ్రంట్ టిప్ ముందే కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాతే మీరు విప్పింగ్ క్రీమ్ వేసి ఎయిర్ బబుల్ అన్నది లేకుండా ఉంటది దానివల్ల. సో దట్ ఇప్పుడు చూసారా నేను ప్రెస్ చేస్తుంటే ఫుల్‌గా రావట్లేదు క్రీము. ఎందుకంటే నేను ఫస్ట్ కట్ చేయలేదు. తర్వాత కట్ చేశాను. సో దట్ ఫస్టే మీరు పైపింగ్ బ్యాగ్‌ది ఫ్రంట్ నాజిల్ అన్నది టిప్ అన్నది కట్ చేయండి. సో దట్ బాగా వస్తది. చూసారుగా కొంచెం డ్రై అయిపోయింది. ఇలా డ్రై అయినప్పుడు మనం వాటర్ స్ప్రే చేసే స్ప్రే బాటిల్ ఉంటది కదా! జస్ట్ లైట్‌గా స్ప్రే చేసినా గానీ మనకి మళ్ళీ మామూలు నార్మల్ కన్సిస్టెన్సీలోకి వస్తదంటండి. నేను చెప్పాను కదా! ఒక బేకింగ్ కోర్స్ నేర్చుకుంటున్నానని. వాళ్ళకి నేను నా కేక్ పిక్స్ అవి పెట్టిన దాన్ని బట్టి నా మ్యామ్ అయితే నాకు అవన్నీ సజెస్ట్ చేశారు. నేను చేసిన రాంగ్ ఏంటి? దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అన్నీ చెప్పారు. సో దట్ నేను మీకు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా కేక్ చుట్టూ కూడా ఫ్రోస్టింగ్ చేయడానికి మనం ఇలానే పైపింగ్ బ్యాగ్‌తో ఇలా రొటేట్ చేసుకుంటూ మనం ఇలా టర్న్ టేబుల్ మీద పెట్టుకొని ఇలా చేసుకోవాలండి. నేను హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేసినప్పుడు 1 నంబర్ మీద బీట్ చేయమన్నాను కదా! ఎందుకో చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే స్మాల్ మాలిక్యూల్స్ అన్నవి చాలా దగ్గరగా టైట్‌గా ప్యాక్ అయ్యి ఉంటాయండి. సో దట్ అది కొలాప్స్ అవ్వడం కష్టం. అదే లార్జ్ మాలిక్యూల్స్ అన్నవి ఈజీగా కొలాప్స్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బట్టలు ఉతుకుతున్నప్పుడు మనం గమనిస్తాం గదా! పెద్ద బెలూన్ పగులుతదా ఫస్ట్ స్మాల్ బబుల్స్ వస్తాయి. అవి పగులుతాయా? స్మాల్ బబుల్స్ అలానే ఉంటాయి. పెద్దవి త్వరగా క్విక్‌గా పగిలిపోతాయి. అలానే మన బా విప్పింగ్ క్రీమ్‌లో కూడా మాలిక్యూల్స్ అన్నవి 1 నంబర్ మీద గనక మీరు బీట్ చేస్తే చాలా స్లోగా బీట్ అవుతది కాబట్టి ఎక్కువ స్టేబుల్‌గా ఉండడానికి అది హెల్ప్ అవుతదండి. ఇంకా స్టేబుల్‌గా తయారవుతది మీ క్రీము. ఇంకా అది ఇలా పడిపోదనమాట. అందుకని 1 నంబర్ మీద బీట్ చేయడానికి ట్రై చేయండి. స్పీడ్‌గా అవుతది కదా అని 5 నంబర్ మీద పెట్టి గనక బీట్ చేస్తే గనక మీ క్రీమ్ అన్నది అంత స్టేబుల్‌గా ఉండదండి. ఇప్పుడు మన గనాష్‌నైతే పైపింగ్ బ్యాగ్‌లోకి వేసుకొని చాలా చిన్న నాజిల్ టిప్ కట్ చేశానండి. ఇది డ్రిప్పింగ్ కోసం. గనాష్ అన్నది మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో అసలు పెట్టొద్దు. పెడితే ఏమవుతదంటే అది డార్క్ చాక్లేట్ ప్లస్ గనాష్ కదా! విప్పింగ్ క్రీమ్ కదా! అది చాలా థిక్‌గా అయిపోతదండి. మీకిలా డ్రిప్పింగ్ కన్సిస్టెన్సీ రాదు. నేను ఆ మిస్టేక్ చేశాను. మీరు అస్సలు చేయొద్దు. చూసారు కదా! విప్పింగ్ క్రీమ్ కూడా కొంచెం డ్రై అయిపోయింది. అలా వచ్చేస్తుంది అంటుకొని. యాక్చువల్‌గా విప్పింగ్ క్రీమ్ అలా రాదు. నేను కొంచెం ఓవర్ బీట్ చేయడం, ఇంకా నేను ఫ్రిడ్జ్‌లో ఎక్కువ సేపు పెట్టడం వల్ల అలా అయిందండి. మీరు ఆ మిస్టేక్ అసలు చెయ్యొద్దు. ఇంకా మనం ఎప్పుడూ ఇలా చేసినప్పుడు విప్పింగ్ క్రీమ్ యూజ్ చేసి కేక్‌ని ఫ్రోస్ట్ చేసేటప్పుడు చాలా కూల్ ప్లేస్‌లో ఉండాలండి. మాక్సిమం ఏసీ యూజ్ చేసి ఏసీ రూమ్‌లో చేయడం చాలా బెస్ట్. లేని వాళ్ళు ఏం చేయలేం గానీ, ఉన్నవాళ్ళు మాత్రం కంపల్సరీ ఏసీ రూమ్‌లో చేయడానికి ట్రై చేయండి. మిగతా చాక్లేట్ గనాష్ అయితే నేను ఇలా పైన వేశానండి. ఇదంతా నార్మల్‌గా నేను డెకరేట్ చేస్తున్నాను. యాజ్ ఏ బిగినర్‌గా ఇలాంటి డిజైన్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయండి మనం డెకరేట్ చేయడం. కేక్ చుట్టూ అయిన దాన్ని నేను వెట్ టిష్యూతో ఇలా వైప్ చేస్తున్నాను. వెట్ టిష్యూ అయినా యూజ్ చేయొచ్చు. లేదంటే మీరు ఏదైనా చిన్న పెయింట్ బ్రష్ లాంటిది వాటర్‌లో ముంచి కూడా డిప్ చేసి కూడా మనం క్లీన్ చేయొచ్చండి. మన చాక్లేట్ పేస్ట్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! సైడ్ డ్రిప్పింగ్ అంత నీట్‌గా రాలేదు నేను ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల. లేదంటే గనక మనకి చాలా బాగా డ్రిప్ అయ్యేదనమాట. కట్ చేసి చూపిస్తాను. చూసారుగా? టేస్ట్ అయితే చాలా బావుందండి. ఎందుకంటే మన చాక్లేట్ పేస్ట్రీ బేస్ చాలా టేస్టీగా ఉంటది. ఎందుకంటే దానిలో కూడా మనం చాక్లేట్ వేస్తాం కాబట్టి.
ఇదైతే నేను నా మిస్టేక్స్ రెక్టిఫై చేసుకొని చేసిన అనదర్ కేక్ అండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.